అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం డిసెంబర్ 13 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, మనసు పెట్టి చేసిన పని మాత్రమే నిలుస్తుంది. మనసు నిండా శ్రద్ధ ఉంటే ఫలితం మనదే అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 13, 2025 శనివారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:41, సూర్యాస్త సమయము 5:38, చంద్రోదయము 12:55, చంద్రాస్త సమయము 1:06. ఈ రోజున తిథి నవమి. డిసెంబర్ 12 మధ్యాహ్నం 2:57 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 13 సాయంత్రం 4:38 వరకు నవమి తిథి ఉంటుంది. తదుపరి దశమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము హస్త. డిసెంబర్ 13 ఉదయం 5:50 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 14 ఉదయం 8:17 వరకు హస్తా నక్షత్రం ఉంటుంది. పూర్తిగా హస్తా నక్షత్రం ఉంటుందండి. ఈ రోజున రాశి కన్యా రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ కన్యా రాశి కిందకే వస్తారు. యోగము ఆయుష్మాన్. డిసెంబర్ 12 ఉదయం 11:11 నుంచి డిసెంబర్ 13 ఉదయం 11:16 వరకు ఉంటుంది. తదుపరి సౌభాగ్య ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము గరిజ. డిసెంబర్ 13 సాయంత్రం 4:38 వరకు. తదుపరి వనిజ. డిసెంబర్ 14 ఉదయం 5:41 వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 3:06 నుంచి సాయంత్రం 4:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:09 నుంచి ఉదయం 8:52 వరకు. రాహుకాలము ఉదయం 9:25 నుంచి ఉదయం 10:48 వరకు. గుళిక కాలము ఉదయం 6:41 నుంచి ఉదయం 8:03 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:05 నుంచి 5:53 వరకు. అమృతకాలము ఈ రోజున రాత్రి 1:40 నుంచి రాత్రి 3:26 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:07 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం తాటక. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: కురుక్షేత్ర యుద్ధంలో చివరిగా మిగిలిన 3 యోధులు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజున పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు విశిష్టతలు ప్రత్యేకతలు ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, క్రయ విక్రయ పనులు చేసుకోవడానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక్క, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 14 ఉదయం 6:41 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 13 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.